నమస్తే వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ సబార్డినేట్ సర్వీస్లో అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ సంబంధించినటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది। ఈ పోస్టులకు సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ ఎప్పటి నుంచి జరగనుంది, అదేవిధంగా ఈ పోస్టులకు కావాల్సినటువంటి విద్యా అర్హతలు ఏంటి, వీటికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ ఏంటి, అదేవిధంగా ఈ పోస్టుల యొక్క ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, దాంతోపాటుగా సిలబస్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మరియు సిలబస్ ఏ విధంగా ఉంటుంది అనే అంశాలపై ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం। ముందుగా ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి। అయితే ఈ పోస్టులకు సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ చూసినట్లయితే ముందుగా ఇది అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 28 వరకు, అంటే నెక్స్ట్ మంత్ 8 నుంచి 28 వరకు వీటికి సంబంధించినటువంటి ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జరగనుంది। దీనికి సంబంధించినటువంటి దరఖాస్తు లింక్ ఏదైతే ఉందో ఇది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది। వీటికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ చూసినట్లయితే 2025 జూలై 1 నాటికి 2025 జూలై 1 నాటికి అభ్యర్థికి మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 42 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలిజిబుల్। ఎస్టీ, ఎస్సీ మరియు ఇతర వర్గాలకు చెందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి వయో సడలింపు అనేది ఉంటుంది। అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఈ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీకి సంబంధించినటువంటి ఈ పోస్టులకు సంబంధించినటువంటి విద్యా అర్హతలు ఏంటి అని చూసినట్లయితే అభ్యర్థి కనీసం బీఎస్సీ ఇన్ ఎఫ్జెడ్సీ లేదంటే బీఎస్సీ ఇన్ ఫిషరీస్ లేకపోతే బీఎఫ్ఎస్సీ లేకపోతే గుర్తింపు పొందినటువంటి ఏదైనా సంస్థ నుంచి ఫిషరీస్ టెక్నాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేసి ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు। అదేవిధంగా ఫిషరీస్ టెక్నాలజీ మరియు నావిగేషన్లో డిప్లొమా లేదా దానికి సమానమైనటువంటి ఏదైనా అర్హత కలిగి ఉన్నటువంటి అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలిజిబుల్।